అందరికీ వందనాలు. నా పేరు పివి రమణమ్మ, విశాఖపట్నం. ముందుగా మనందరి పరమగురు పత్రి గారికి, మేడం గారికి శతకోటి వందనాలతో జ్ఞానసారం అనే కార్యక్రమానికి ఇచ్చేసిన పిఎంసి ప్రేక్షకులందరికీ ధ్యానాభివందనాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సబ్జెక్టు ఆధ్యాత్మిక జగత్తులో విప్లవ పతాక హెచ్పి బ్లావట్ అని. మనకి ఈ బ్లావట్స్కి మాత గురించి మన ధ్యాన జగత్ వాళ్ళు ఒకసారి ఇచ్చారు మ్యాగజైను. అయితే ఆ మేడం గురించిన కొన్ని వివరాలను మళ్ళీ మనందరం ఒకసారి పునశ్చరణ చేసుకుందాము. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మనిషి కూడా మానవత్వంలో జీవిస్తూనే దైవత్వాన్ని పొందాలి అనేదే సృష్టి లక్ష్యం. ఈ సృష్టి లక్ష్యం అన్నమాట. కానీ ఆ లక్ష్యానికి అనుగుణంగా విశ్వ కళ్యాణం కోసం మనిషిని ఉద్ధరిస్తూ వారిని మంచి మార్గంలో నడపడానికి పైలోకాల్లో ఉన్న అమరత్వం సాధించిన సద్గురువులు మరి పరమ గురువులు సదా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకు గాను వారు స్వయంగా తిరిగి మళ్ళీ మానవ జన్మకు రాకుండా తమ పరేంగిత ప్రజ్ఞను మాత్రం ఉన్నతమైన జీవితాలను గడుపుతూ ఉన్న కొందరిలోకి పరకాయ ప్రవేశం చేస్తూ తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంటారు. తమ లక్ష్య సాధన కోసం వారు ఆత్మ జాగృతి చెందిన కొందరు ఉన్నతాత్మలను ఎంపిక చేసి వారిని ఈ భూమి మీదకు పంపిస్తూ వారి ద్వారా భూమి మీద ఉన్న ఆత్మల ప్రగతిని సమీక్షిస్తూ ఉంటారన్నమాట. అలా పరమ గురువులచే ఎంపిక చేయబడిన స్త్రీమూర్తి మేడం హెచ్పి బ్లావట్స్కి నవ్య ఆధ్యాత్మిక జగత్తులో సుప్రభాత గీతలను ఆలపించిన ఈ రష్యన్ మహాయోగిని జీవితంలో కొన్ని ముఖ్య విశేషాలను మనందరి కోసం హెలెనా పెట్రోవా బ్లావట్స్కి 1831 ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి అంటే మెరీడియన్ టైం 0 అవర్లో దక్షిణ రష్యాలోని ఎకాటెరిన్స్లో పట్టణంలో జన్మించింది. ఆమె తండ్రి కర్నల్ పీటర్, తల్లి హెలెనా ఫద్యేవ్. బ్లావట్స్కి తల్లి అమ్మమ్మ ఇద్దరూ కూడా సాహితీవేత్తలే. అంతేకాకుండా వారు రష్యా ప్రభు గ్రాండ్ డ్యూక్ రోరిక్ రాజవంశానికి చెందిన అతి సంపన్నులైన వారసులు. బాల్యంలో హెలెనా ప్రవర్తన అందరి పిల్లల్లా కాకుండా విచిత్రంగా ఉండేది. ఆమె తన మీద ఎవరి పెత్తనాన్ని సహించేది కాదు. ఆ సాంప్రదాయాలపైన ఆచారాలపైన తిరగబడడం ఉగ్గుబలతోనే మొదలుపెట్టింది. ఒంటరిగా తోటల్లో నిర్జన ప్రదేశాల్లో గడపటానికి ఎక్కువ ఇష్టపడేవారు. అయితే ఆమె ప్రజ్ఞ మాత్రం బహుముఖ ప్రజ్ఞ, అంటే అన్నిటిలోనే చాలా చక్కని ప్రజ్ఞని చూపిస్తూ ఉండేవారు. అద్భుతమైన తెలివితేటలు, చక్కటి భాషా పటిమతో ఆమె మాట్లాడుతుంటే బంధువులకు స్నేహితులకు మతులుపోయేవి. ఎక్కడా నేర్చుకోకపోయినా ఆమె పియోనా అద్భుతంగా వాయించేది. చిత్రకళలో చక్కటి ప్రవేశం ఉన్న హెలెనా బొమ్మలను ప్రకృతిని బహు చక్కగా చిత్రీకరించేవారన్నమాట. ఒకసారి హెలెనా తన ఊరికి దగ్గరలో పండు ముసలి జ్ఞాని అయిన ఒక ఆయన యోగి వచ్చాడు తెలుసుకొని తన అక్కతో కలిసి వెళ్ళారు. దర్శించుకోవడానికి వెళ్ళింది. ఆయన హెలెనాను చూసి ఈ అమ్మాయి అందరిలాగా కాదు, జీవించదు, ఆమెలో దివ్య శక్తులు గూడు కట్టుకొని ఉన్నాయి, భవిష్యత్తులో ఆమె చాలా గొప్ప వ్యక్తి అవుతుంది, కానీ నా మాటలు నిజమయ్యేసరికి నాటికి నేను బ్రతికి ఉండను అని చెప్పారంట. 1860 రష్యా దేశంలోకెల్లా ముఖ్యులైన 3 ప్రధాన మతాచార్యులలో ఒకరు, అమ్మాయి నీలో మహాశక్తులు నిగూఢంగా ఉన్నాయి, వాటిని కాని పనులకు వినియోగించి
కష్టాలు కొని తెచ్చుకోకుండా విశ్వ ప్రయోజనానికి మాత్రమే ఉపయోగించు అని సలహా ఇచ్చారు. హెలెనా చిన్నతనంలోనే తండ్రి వెంట ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లాండ్ దేశాలకు వెళ్ళి కళలు, సంగీతంలో మంచి ప్రావీణ్యాన్ని పొందింది. సహజ సౌందర్యంతో పాటు విశేష ప్రజ్ఞ మరి కళా చాతుర్యం ఆమెను ఒక విశిష్టమైన ప్రత్యేక మహిళగా మలిచాయి. కొంతకాలానికి తల్లి మరణించడంతో హెలెనా తన అక్కతో కలిసి సర్టోలోని అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయింది. పెద్ద రాజప్రాసాదాన్ని పోలిన ఆ గొప్ప కోట లాంటి భవంతిలో ఎక్కడో ఒక మూల కూర్చుని ఒంటరిగా కాలం గడిపేవారంట హెలెనా. కంటికి కనిపించని వారెవ్వరితోనో మాట్లాడుతూ తన చుట్టూ 10 మంది ఉన్నట్లు ఆమె సంభాషణలు జరుపుతుండేది. అలా ఆశ్చర్యంగా ఉన్న వాళ్ళతో అలా అంటే అంటే కంటికి కనిపించని వాళ్ళతో అంటే అక్కడ ఎవరో ఉన్నారు అనుకుని తను మాట్లాడేవారు అనమాట. అక్కడ సంభాషిస్తుండే బయట మనలాంటి వాళ్ళకి కనిపించదు ఆ దృశ్యం. అలా అదృశ్యంగా ఉన్న వాళ్ళతో ఆమె అప్పటికప్పుడు సంబంధాలు నెరుపుతూ ఆ భవంతిలోని గ్రంథాలయంలో కూర్చొని గంటలు గంటల తరబడి చక్కగా గ్రంథాలయాలన్నీ తిరిగేస్తూ ఉండేవారు. హెలెనాలోని ఈ విచిత్ర ప్రవర్తన పెద్దవాళ్లను కంగారు పెట్టేది. ఏంటి అమ్మ ఇలా ఉంటుంది, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అనుకుని ఆమె ఆలనా పాలన చూసే గవర్నెస్ హెలెనా కంటే 3 పెద్ద వయసు గల ఒక ముసలావానికి నికిఫర్ బ్లావట్స్కీ అతని పేరు అనే రష్యన్ ముసలివారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. నేను అక్కడ వాళ్ళకి చర్చిలో పెళ్లి జరుగుతున్నప్పుడు అక్కడ ప్రమాణం చేయిస్తారు కదా, నేను భర్తకు విధేయురాలినై భార్యగా ఉంటాను, విధేయురాలైన భార్యగా ఉంటాను అని పెళ్ళినాడు చర్చిలో ప్రమాణం చేయమని చర్చి ఫాదరు ఆమెకు చెప్పగా ఆవిడేంటంటారంటే, నేను చచ్చిన విధేయంగా ఉండను, అతడితో కాపురం చెయ్యను అని అందరి ముఖం మీదే చెప్పి అదే రోజు ఊరు వదిలి వెళ్ళిపోయింది హెలెనా. అయినా మాస్టర్ల సూచన ప్రకారం భర్త ఇంటి పేరుని మాత్రం వదిలేదు. అందుకే బ్లావట్స్కీ ఆ పేరుతోనే ఆవిడ ఉన్నారు. అలా ఇల్లు ఊరు వదిలి వెళ్ళిన ఆమె దేశాలు తిరుగుతూ తన క్షేమ సమాచారాలు తండ్రికి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండేవారు. ఆమె అవసరాలకు మించిన డబ్బును తండ్రి కూడా పంపిస్తూ ఉండేవారు. టర్కీ, ఈజిప్టు దేశాలు విస్తృతంగా పర్యటించిన హెలెనా పిరమిడ్లను గురించి విజ్ఞాన విశేషాలను పరిశోధనాత్మకంగా తెలుసుకొని ఒంటరిగా గ్రేట్ గిజా పిరమిడ్లో గడిపిన మొట్టమొదటి ధీర వనిత ఆమె. ఇలా ఏవైనా గూఢ రహస్యాలను గురించి తెలిస్తే మాత్రం వాటి గురించి వివరణాత్మకంగా తెలుసుకొని వాటి అంతు చూసేదాకా ఆమె వదిలేది కాదు. 1871 నాటికి 20 ఏళ్ల వనితగా ఉన్న బ్లావట్స్కీ లండన్ చేరుకొని తన 20వ పుట్టినరోజు నాడు తనను జన్మల నుండి నడిపిస్తున్న తన పరమ గురువు మహాత్మా మోరియాను కలుసుకోవడం జరిగింది. ఆనాటి నుండి ఆయన దృశ్య అదృశ్య రూపాల్లో, అంటే ఒక్కొక్కసారి కనపడటం, ఒక్కోసారి అదృశ్యంగా రూపాల్లో ఆమె ఆధ్యాత్మిక జీవితానికి దిశా నిర్దేశం చేస్తూ ఆమె హృదయంలో గురుస్థానాన్ని పొందారు. భారతదేశానికి చెందిన కొన్ని వందల సంవత్సరాల కిందటి రాజపుత్రుడు ఆయన. మహాత్మా మోరియా ఒక రష్యన్ వనితకు పరమ గురువు కావడం అద్భుతాల్లోకెల్లా అద్భుతం. గురు దర్శనంతో 1000 ఏనుగుల బలం అంతరంగంలో నింపిన బ్లావట్స్కీ ఈ విశాల విశ్వం అంతా కూడా నాకు ఒక విహార వేదిక అనుకుంది. కేవలం ఒక రష్యా దేశానికి చెందిన మహిళగా కాకుండా విశ్వ మహిళగా ఆమె నిర్భయంగా ప్రపంచయాత్రకు బయలుదేరింది. విదేశీయానాలే కష్టం అనుకునే ఆ రోజుల్లో ఒక మహిళ అయి ఉండి కూడా హెలెనా ఎంతో ధైర్యంగా కెనడా, అమెరికా, మెక్సికో, దక్షిణాఫ్రికా,
అమెరికా, వెస్టిండీసు, శ్రీలంక దేశాలు తిరుగుతూ భారతదేశం చేరుకుంది. అందమైన చిన్న వయస్సు మహిళ, రాజకుటుంబీకురాలు, పైగా భర్తను వదిలివేసిన అపవాదు కూడా ఉండడంతో ఆమె సమాజపరంగా ఎన్నెన్నో అపనిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె ఆరాటం అంతా సత్యాన్వేషణ అని చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో ఆనాటి సమాజం లేదు. ఈ క్రమంలో హెలెనా ఒకరోజు లండన్లోని హైడ్ పార్క్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆమె పరమ గురువు మాస్టర్ మోరియా ఆమె ముందు భౌతికంగా ప్రత్యక్షమై అనేక ఆధ్యాత్మిక విషయాలను విస్తారంగా చర్చించి భారతదేశానికి వెళ్ళి థియోసాఫికల్ సొసైటీని స్థాపించమని సూచించారు. అందుకు గాను ముందుగా టిబెట్ వెళ్ళి తాంత్రిక గురువులను కలుసుకోమని మార్గనిర్దేశం చేశారు. బృక్తంగా ఉన్న విజ్ఞాన భాండాలను బయటకు తీయడమే ఆమె అవతార లక్ష్యంగా తెలియజేసి, అంటే మనం అంటే ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం పుట్టిన తర్వాత లక్ష్యం ఏంటంటే విజ్ఞాన భండాలను బయటకు తీయటం అని. నీకు అందుకు గాను పరమ గురు మండలి నుండి నీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని అతను చెప్పారనమాట అని తెలియజేసి అంతర్ధానం అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆమెకు మాస్టర్ల స్వప్నాల్లో, జాగృతిలో, మరి యాస్ట్రల్ రూపాల్లో దర్శనమిస్తూ ప్రేరణ అంటే ఎంకరేజ్ చేస్తూనే ఉండేవారనమాట. భారతదేశానికి పయనం అయ్యే ముందు ఈజిప్టులోని కైరో పట్టణంలో ఒక తాంత్రిక స్వామిని ఆశ్రయించి అనేక తంత్ర రహస్యాలను నేర్చుకుంది హెలెనా. ఆ తర్వాత మౌంట్ లెబనాన్ కూటముల్లోని మర్మయోగం, సహచర్యల్లో మంత్ర విద్యలన్నీ ఉపాసన పట్టింది. కెనడాలో రెడ్ ఇండియన్స్, మరి ఆఫ్రికాలోని ఆటవిక తాంత్రిక జాతులతో కలిసి ఉంటూ డూన్జ్వాన్, ఊడు అనబడే ఆటవిక విద్యలన్నీ నేర్చుకుంది. ఇలా వివిధ దేశాలు పర్యటిస్తూ కాలగర్భంలో ఉంచి వెలికి తీసిన జ్ఞానాన్ని క్రోడీకరించుకుంటూ భారతదేశం చేరుకుంది బ్లావట్స్కి. దాదాపు 3 ఏళ్ల భారతదేశంలో వివిధ ప్రాంతాలు పర్యటించిన బ్లావట్స్కి తర్వాత 1857 సిపాయి తిరుగుబాటుతో మొదలైన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం నాటికి మాస్టర్ మోరియా సూచనలతో మళ్ళీ జావా మీదుగా యూరప్ చేరుకుంది. ఆమెలోని అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మికత రోజు రోజుకు పెరిగిపోవడంతో సంకల్పమాత్రం చేత ఎంత జటిలమైన సమస్యనైనా ఆమె ఇట్టే పరిష్కారం చేసేది. ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి ఆమెకు తమ సమస్యలను నివేదించుకుని వాటిని తక్షణమే పరిష్కారాలు పొందేవారు. క్రమంగా ఆమె చూపు పాశ్చాత్య దేశాల వైపు సాగింది. శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగంలో ఎంతో ఉన్నత దశకు చేరుకున్న పాశ్చాత్య దేశాల వారికి ఆత్మవాదం అస్సలు ఒంటికి పట్టేది కాదు. మా కంటికి కనబడలేదు కాబట్టి అవి అస్సలు లేనే లేవు అని వాదించేవారు. పైగా దానికి పలాయనవాదం అని కూడా పేరు పెట్టారు. ఇందులో ధీటుగా మేడం ఆయా దేశాల్లో థియోసాఫికల్ సొసైటీలను విరివిగా స్థాపించి పరిపూర్ణ జీవితం కోసం ఆధ్యాత్మికత యొక్క అవసరాన్ని విశేషంగా ఎత్తి చూపించింది. ప్రపంచాన్ని సమూలంగా మార్చివేసి నవ చైతన్యంతో దానిని నింపివేయాలి అన్న బృహత్ లక్ష్యంతో బ్లావట్స్కి 2 సమాంతర మార్గాలను ఏర్పరచుకుంది. ఒకటి, బూజుపట్టిన అంధ మత విశ్వాసాలను, ఆచారాలను సమాజంలోంచి తొలగించడం. రెండవది, ప్రతి ఒక్క పనికి భౌతిక ప్రయోజనాన్ని ఆశించకుండా, శాస్త్రీయత అంటూ సైన్స్తో ముడిపెట్టకుండా ఆధ్యాత్మికతకు స్థానం కల్పించడం. ఈ 2 ఆవిడ ఎక్కువ వర్క్ చేశారు. 2 జటిలమైనవే, కానీ ఆధ్యాత్మిక అవగాహనతో మానసిక పరిణామాన్ని సాధిస్తూ వాటిని సుసాధ్యం చేస్తూ సమాజంలో ఆధ్యాత్మికత అనేది ఒక ముఖ్య అవసరంగా
గుర్తించగలిగేటట్టు చేయాలి. అమెరికా వంటి సంపన్న దేశంతో పాటు కేవలం సుఖభోగాలకు ప్రాధాన్యం ఇచ్చే ఈ ప్రపంచంలో అది ఎంతవరకు సాధ్యం అని ఆమె ఏనాడూ అధైర్యపడలేదు. పైగా ఆ లక్ష్యాన్ని సాధించడమే నా జీవిత లక్ష్యం. అసలైన ఆత్మతత్వాన్ని అన్ని దేశాలు అర్థం చేసుకోవలసిందే. మరి సనాతన ఆధ్యాత్మికత అందరి జీవితాల్లోకి రావాల్సిందే అంటూ కుండ బ్రద్దలు కొట్టినట్టు తెలియజేసింది. మేడం బ్లావట్స్కీ లక్ష్య సాధనలో సంపూర్ణంగా సహకరించిన వారిలో ముఖ్యులు న్యూయార్క్ సిటీలోని న్యాయవాద వృత్తిలో ఉన్న నీతి నిజాయితీ కల కర్నల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్. ఆయనకు అమెరికన్ మేధావి వర్గంతో చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉండడంతో థియోసాఫికల్ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో ఆయన చాలా అద్భుతమైన పాత్రను పోషించారు. మేడంలో ఉన్న అతీంద్రియ శక్తులు అతడిని అమితంగా అబ్బురపరిచేవి. 1875 సెప్టెంబర్ 7వ తేదీన థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన తన ఆశయాలను వివరించారు బ్లావట్స్కీ. అవి ఏంటంటే, మనిషి ప్రగతి సాధనకు, ఆత్మ పూర్ణత్వానికి అదృశ్య శక్తుల అవసరం ఎంతగానో ఉంది. ఆ శక్తులు మనకంటే ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాయి కనుక వాటిని చిన్న చిన్న ప్రయోజనాలకు ఉపయోగించకూడదు. విశ్వవిజ్ఞానంపై పరిశోధనకు మాత్రమే మాస్టర్స్ సహాయాన్ని తీసుకోవాలి అని ఈ 3 ఒక నిబంధనలు సంబంధించిన ఆశయాలుగా పెట్టుకుని క్రమంగా స్థలం, ఆ సంస్థ కార్యకలాపాలు ఊపందుకోవడంతో అతీంద్రియ శక్తుల పట్ల విద్యావంతుల్లో కూడా ఆసక్తి మొదలై బ్లావట్స్కీ చుట్టూ ఎందరెందరో జిజ్ఞాసులు చేరడం మొదలైంది. వారిలో ముఖ్యులు కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరమ్ కోర్సర్ ఒకరు. వారి కోరిక మేరకు వారింట్లోనే ఉండి ఆమె ఐసిస్ అన్వీల్డ్ అనే పరిశోధనాత్మక గ్రంథ రచనను ప్రారంభించింది. ఆ రచన అంతా కూడా ఆమె ఛానలింగ్ ద్వారా ఉన్నత తలాల మాస్టర్స్ నుంచి అందుకున్న సందేశాలతో కూడి ఉండేది. ప్రొఫెసర్ ఆమెకు యూనివర్సిటీ గ్రంథాల నుంచి ఎన్నెన్నో పుస్తకాలను పరిశోధించి మరీ కొటేషన్లు తెచ్చి ఇస్తుండేవాడు. కానీ ఆయన వాటిని తెచ్చి ఇచ్చే ముందే బ్లావట్స్కీ వ్రాసిన పేజీల్లో అవి కనబడి ఆయన ఆశ్చర్యానికి గురయ్యేవారు. ఆఫ్రికా ఆటవికాలతో కలిసి నేర్చిన అనేక తాంత్రిక గుహ్య విద్యలను కూడా ఆవిడ ఐసిస్ అన్వీల్డ్లో పొందుపరచడం జరిగింది. ప్రపంచంలోని అన్ని దేశాల సద్గురువులు తమ భౌతిక శరీరాలను వదిలి వెళ్ళిన తర్వాత అమృతులైన దివ్య తేజోరూపాల్లో సూక్ష్మలోకాల్లో విహరిస్తూ ఉంటారు. మన మనస్సులపై ఉన్న మాయతెర తొలగితే తప్ప మనకు వారి దర్శనం కాదు, మనకు వారితో ఆత్మ సంబంధం ఏర్పడదు. మనల్ని కూడా తమంతటి వారిని చేయాలి అన్న వారి ఆకాంక్షను మనం అర్థం చేసుకుని సిద్ధంగా ఉంటే ఎథరిక్ శరీరంతో కూడిన వాళ్ళు ఎన్నెన్నో దివ్య జ్ఞాన సందేశాలను మనకు ఇస్తుంటారు. ఐసిస్ రచనలో కూడా మహాత్ములు ప్రసన్నం చేసుకున్న బ్లావట్స్కీ వారి నుంచి సేకరించిన ఎంతెంతో సమాచారాన్ని ఆమె కూర్చున్న చోట నుంచి కదలకుండా పేజీలకు పేజీలు ఎవరో డిక్టేట్ చేస్తున్నట్లుగా అలా వ్రాస్తూనే ఉండేది. ముఖ్యంగా పరమ గురువులైన మాస్టర్ మోరియా, మాస్టర్ హోములు ఆమెకు విశ్వ సమాచారాన్ని విశేషంగా అందిస్తూ ఉండేవారు. 1857 అచ్చైన ఐసిస్ అన్వీల్డ్ ఆధ్యాత్మిక జగత్తులోనే ఒక సంచలనంగా మారింది. గొప్ప గొప్ప పరిశోధనలకు వాకిళ్ళు తెరిచి ఆ ఉద్గ్రంథం ఎందరెందరో ఆధ్యాత్మిక జిజ్ఞాసువులను తట్టి లేపి ద మాస్టర్ కీ టు ద మిస్టరీస్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ సైన్స్గా పేరు సంపాదించుకుంది. మనిషి తన ఆత్మశక్తిని తాను తెలుసుకోకపోవడం అజ్ఞానం. ప్రయత్నిస్తే తాను కూడా దివ్య జ్ఞానం పొందగలనని, దేవుడి అంతటి ఎత్తుకు ఎదగలనని
గుర్తించాలి. ఆ ప్రయత్నంలో ఎదురయ్యే ప్రమాదాలను, కష్టాలను ఇరుకతో ఎదుర్కోవాలి అంటూ ఐసిస్ అన్వీల్ ద్వారా ఆమె ఈ తరానికి గొప్ప సందేశాన్ని అందించారు. ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో థియోసఫీ బాగా ప్రాచుర్యం పొందాక 1875లో పరమ గురువుల ఆదేశాలతో బ్లావట్స్కీ మళ్ళీ ఇండియాకు చేరుకున్నారు. ముంబైలో పయోనీర్ పత్రిక ఎడిటర్ ఆల్ఫ్రెడ్ ఫెర్రీ సిన్నెట్ బ్లావట్స్కీకి స్వాగతం చెప్పి ఆ తరువాత థియోసఫీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశంలో థియోసఫీ ఉద్యమాన్ని నడిపించడానికి ఆమె రష్యన్ పత్రికకు రచనలు పంపి ఆదాయం సమకూర్చేది. ఆ తర్వాత థియోసఫీ అనే పత్రిక మొదలుపెట్టి దాని ద్వారా కూడా కొంత ఆదాయం పొందుతూ దానిని ఆ ఉద్యమానికి వెచ్చించేది. 1882లో మహిళా థియోసాఫికల్ సొసైటీని ప్రారంభించి మహిళల హక్కుల కోసం సరికొత్త పోరాట స్ఫూర్తిని అందించింది. కొంతకాలానికి 1882లో థియోసఫీ కార్యకలాపాలు మద్రాసు మహానగరంలోని అడయార్ సొంత ఎస్టేట్కి మార్చబడ్డాయి. మద్రాసుకు చెందిన గొప్ప మాస్టర్లు అయిన టి సుబ్బారావు, దామోదర్లు చక్కటి సహకారం అందించడంతో దక్షిణ భారతదేశంలో థియోసాఫికల్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతమైన ప్రజల నుంచి మంచి స్పందన రావడం జరిగింది. 1884లో మేడం తన ఆరోగ్యం చెడిపోవడంతో డాక్టర్ల సలహా మేరకు మళ్ళీ యూరప్కు ప్రయాణమై థియోసాఫికల్ సొసైటీ నిర్వహణకు తన కౌన్సిల్స్లోని ఏర్పాటు చేసింది. ఇండియా నుంచి బయలుదేరి మేడం ఇటలీ మీదుగా ప్రయాణం చేసి జర్మనీలోని ఫుడ్స్బర్గ్ చేరుకుంది. అక్కడ ఆమెకు జర్మనీ సైన్యాధికారి భార్య మరి స్వీడన్ దేశానికి చెందిన కాన్స్టెన్స్ సహాయకారులుగా ఉంటూ సీక్రెట్ డాక్ట్రిన్ అనే మహా అద్భుత గ్రంథ రచన ఎంతో సహకరించింది. సీక్రెట్ డాక్ట్రిన్ ఒక దివ్య జ్ఞాన కల్ప వృక్షం. మేడం ఈ పుస్తకంలో ఎన్నో ప్రూఫ్లను తానే స్వయంగా దిద్దుతూ చివరి నిమిషం వరకు కూడా దానికి ఎన్నెన్నో మార్పులు చేర్పులు చేస్తూ ఉండేవారు. 1885 అక్టోబర్ డిసెంబర్ మధ్యకాలంలో మేడం బ్లావట్స్కీ బృహద్ రచన సీక్రెట్ డాక్ట్రిన్ అచ్చవడం జరిగింది. 2 భాగాలుగా రచించబడిన ఈ పుస్తకములో మొదటి భాగానికి ద బుక్ ఆఫ్ డ్యాన్ అని పేరు. ఇందులోని 7 పద్యాల ఆధారంగా సృష్టి, విశ్వ పరిణామంతో పాటు అన్ని మతాల ఆవిర్భావం మరి వాటి పరిణామం చర్చించబడింది. 2వ భాగానికి ధ్యాన్ చౌహాన్ అని పేరు. ఇందులో మానవ వికాసం మరి మానవ పరిణామం వివరించబడింది. మనిషి తనలోని ఆత్మజ్ఞానాన్ని ఆవిష్కరింపచేసుకునే మార్గాన్ని చూపించే ఈ మహా గ్రంథం వ్యక్తి గమ్యానికి, సమాజ లక్ష్యానికి ఒక దివ్య సూచికగా నిలిచింది. ఆ గ్రంథంపై సమీక్ష వ్రాయటానికి రివ్యూ ఆఫ్ రివ్యూస్ అనే పరిశోధన పత్రిక ఎడిటర్ డబ్ల్యూటి స్వీడన్ డాక్టర్ ఎనీ బిసెంట్ అనే జర్నలిస్టును కోరడంతో ఆమె బ్లావట్స్కీని కలవడం జరిగింది. మొదటి పరిచయంలోనే డాక్టర్ ఎనీ బిసెంట్ థియోసఫీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై సంస్థ కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలోనే ఆమెను విద్వత్తును గుర్తించిన మేడం డాక్టర్ ఎనీ బిసెంట్ని థియోసాఫికల్ సొసైటీ పత్రిక అయిన యూసిఫర్కు ఎడిటర్గా నియమించారు. ఎనీ బిసెంట్ ఆ పత్రికను ఎంతో విజయవంతంగా నడిపి సంస్థ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు. ప్రపంచానికి పరమ గురువులను, మాస్టర్లను, మహాత్ములను పరిచయం చేసి వృక్తంగా ఉన్న దివ్య జ్ఞానాన్ని తెరతీసి మరీ లోకానికి చూపించిన మహాయోగిని మేడం బ్లావట్స్కీ 1891 మే 8వ తేదీన తన భౌతిక జీవిత ప్రయాణాన్ని ఎంతో ప్రశాంతంగా ముగించుకున్నారు. మనిషికి కావలసిన విజ్ఞాన వివేకాలను అందించిన మేడం హెచ్పి బ్లావట్స్కీ ఆధ్యాత్మిక రంగంలో ఒక ధృవతారగా నిలిచి ధన్యతను పొందారు. నమస్తే.